ఆర్ఆర్ టీమ్ ప్లేయర్స్ కి నిన్న నైట్ నిద్ర లేదనుకుంటా పాపం. ఈ రోజు బ్యాటింగ్ చేయకుండా పిచ్ మీద నిద్రపోయారు. డీసీ వాళ్ళు ఆర్ఆర్ వాళ్ళని, గ్యాలరీలో ఉన్న ఆడియన్స్ ని వాళ్ళ బౌలింగ్ తో నిద్రపుచ్చుతుంటే ఒక్కసారిగా అశ్విన్ వచ్చి 2 overs లో హిట్టింగ్ చేసి అందరిని నిద్రలేపి వెళ్ళాడు. ఆ తర్వాత దాన్ని రియాన్ పరాగ్ కంటిన్యూ చేసి ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 9 ఆర్ఆర్ వర్సెస్ డీసీ జైపూర్ లో మ్యాచ్ జరుగుతుంది. డీసీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ అంటేనే బేసిక్ గా ఫస్ట్ ఓవర్ నుంచే షాట్స్ కొట్టడానికి ట్రై చేస్తారు బ్యాట్స్మెన్స్. బట్ ఖలీల్ అహ్మద్ తన ఫస్ట్ అండ్ సెకండ్ ఓవర్స్ రెండు కూడా చాలా కంట్రోల్డ్ గా వేశాడు, ఎక్కువ రన్స్ ఇవ్వకుండా. ముఖేష్ ది ఫస్ట్ ఓవర్, మ్యాచ్ లో సెకండ్ ఓవర్ లో వేసిన పర్ఫెక్ట్ బాల్, ఎక్సలెంట్ బాల్ వలన యశస్వి జైస్వాల్ బౌల్డ్ అయిపోయాడు అనమాట. తర్వాత సంజు శాంసన్ వచ్చాడు. తను స్టెబుల్ అవ్వడానికి ఒక 1 over టైం తీసుకున్నాడు. తర్వాత 4th ఓవర్ లో ముఖేష్ సెకండ్ ఓవర్ లో కంటిన్యూస్ గా 3 4లు కొట్టి కొంచెం ఊపు తీసుకొచ్చాడు గేమ్ లో. నెక్స్ట్ ఓవర్ లో ఆ ఊపుని నోర్కియా కంటిన్యూ అవనవలేదు, ఓన్లీ 3 runs ఇచ్చాడు ఆ నెక్స్ట్ ఓవర్ లో. సంజు శాంసన్ ఆ 3 4s తో వచ్చిన ఊపుని కంటిన్యూ చేయకపోగా అహ్మద్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు టాప్ ఎడ్జ్ లో. ఆ తర్వాత కుల్దీప్ తన ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ కే జాస్ బట్లర్ ని ఎల్బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కి పంపించేశాడు. ఆ తర్వాత థర్డ్ డౌన్ లో వచ్చిన అశ్విన్ 10th ఓవర్ నుంచి కొంచెం స్కోర్ బోర్డ్ ని ప్రగతించడం మొదలు పెట్టాడు. కానీ 14th ఓవర్ లో అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌండరీలో స్టబ్స్ కి క్యాచ్ ఇచ్చి 19 balls కి 29 runs చేసి అవుట్ అయిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఏ స్టేజ్ లో కూడా వికెట్స్ పడకుండా కొంచెం సేపు ఉన్నది కూడా లేదు. కంటిన్యూస్ గా వికెట్స్ డౌన్ అవుతూనే ఉన్నాయి. అశ్విన్ అవుట్ అయిన తర్వాత రియాన్ పరాగ్ అహ్మద్ బౌలింగ్ లో ఒక ఓవర్ లో 6-4-4 తో హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. 10th ఓవర్ నుంచి 15th ఓవర్ లో అంటే 5 overs లో 50 runs చేసి స్కోర్ బోర్డ్ ని కొంచెం ముందుకు మూవ్ చేశారు. 18th ఓవర్ లో ధ్రువ్ జురేల్ రివర్స్ షాట్ ఆడబోయి తనకు తానే వికెట్ హిట్ చేసుకుని అవుట్ అయిపోయాడు. ఆర్ఆర్ వాళ్ళు 140 runs కూడా కొట్టగలరో లేదు అనే సిచ్యువేషన్ నుంచి 185 runs వరకు రాగలిగారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రియాన్ పరాగ్. 45 balls లో 84 runs కొట్టి రాజస్థాన్ రాయల్ టీమ్ కి ఒక గౌరవప్రదమైన స్కోర్ నిచ్చాడు. లాస్ట్ 20th ఓవర్ నోర్కియా చేశాడు. ఆ ఓవర్ లో పరాగ్ 25 runs కొట్టాడు. నోర్కియా ఏమి కొత్త బౌలర్ ఏం కాదు, ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలరే. అయినా కానీ తన ఓవర్ లో పరాగ్ 25 runs కొట్టాడంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. డీసీ బ్యాటింగ్ వస్తే ఓపెనర్ గా వచ్చిన డేవిడ్ వార్నర్, మిచెల్ మార్షల్. డేవిడ్ వార్నర్ మొదట్లో కొంచెం స్లోగా ఆడినా గానీ మిచెల్ మార్షల్ మాత్రం స్టార్టింగ్ నుంచి దుక్కుడుగానే ఆడాడు. కానీ 12 balls 23 runs స్కోర్ చేసి బర్జర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ డౌన్ లో వచ్చిన రికీ బాయ్ రన్స్ ఏం చేయకుండానే బర్జర్ బౌలింగ్ లో కీపర్ శాంసన్ కి క్యాచ్ చేసి డక్అవుట్ అయ్యాడు. 6th ఓవర్ వరకు ఫాస్ట్ గా మూవ్ అయిన స్కోర్ బోర్డు ఎప్పుడైతే 7th ఓవర్ అశ్విన్ వేశాడో అప్పటి నుంచి స్కోర్ బోర్డు స్లో అయింది. 9th ఓవర్ లో డేవిడ్ వార్నర్ ది రన్అట్ ఒకటి మిస్ అయ్యింది. తర్వాత 34 balls కి 49 runs వద్ద అవేష్ బౌలింగ్ లో స్లిప్ లో సందీప్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11th and 13th overs సందీప్ శర్మ వేయించారు. ఎంత బాగా వేశాడంటే ఒక ఓవర్ లో 4 runs, ఒక ఓవర్ లో 6 runs ఇచ్చి స్కోర్ బోర్డ్ ని చాలా కంట్రోల్ చేశాడు. 14th ఓవర్ లో రిషబ్ పంత్ 26 balls 28 runs వద్ద చాహల్ బౌలింగ్ లో అవుట్ సైడ్ షాట్ ట్రై చేసి ఎడ్జ్ తీసుకోవడం వల్ల కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. స్పిన్నర్స్ వచ్చిన దగ్గర నుంచి స్కోర్ బోర్డ్ చాలా స్లో అయింది. అలాగే సందీప్ శర్మ మీడియం పేస్ బౌలర్ అయినా కానీ తను కూడా చాలా ఎక్సలెంట్ బౌలింగ్ చేసి రన్స్ ని చాలా బాగా కంట్రోల్ చేశాడు. వెల్ బౌల్డ్ బై సందీప్ శర్మ. 10th ఓవర్ నుంచి స్కోర్ బోర్డు స్లో అవడమే కాకుండా 16th ఓవర్ లో 4 అవుట్ అవ్వడం, ఆ తర్వాత ఏ దశలో కూడా ఫాస్ట్ గా స్కోర్ చేయలేకపోవడం డీసీకి పెద్ద మైనస్ అని చెప్పాలి. లాస్ట్ 6 balls లో 17 runs కొట్టాల్సిన సందర్భంలో ఆల్రెడీ మంచి ఫామ్ లో ఉన్న స్టబ్స్ క్రీజ్ లో ఉండి కూడా చాలా ఎక్సలెంట్ గా బౌలింగ్ చేసి ఓన్లీ 4 runs ఇచ్చిన అవేష్ ఖాన్ రాజస్థాన్ రాయల్స్ గెలుపులో ఒక కీలక పాత్ర పోషించాడు. డీసీ 20 overs లో 173 runs స్కోర్ చేశారు. 5 wickets లాస్ అయ్యి రాజస్థాన్ రాయల్స్ ఓన్ ద మ్యాచ్ బై 12 runs. రియాన్ పరాగ్ 7 4s 6 sixes తో 45 balls లో 84 runs చేసి రాజస్థాన్ రాయల్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అసలు స్కోరే చేయలేరనుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ 185 runs టార్గెట్ ఇస్తే సెకండ్ ఓవర్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేసిన డీసీ ప్లేయర్స్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ చేయలేక చివరికి మ్యాచ్ ఓడిపోయింది.